హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మొబైల్లో మిడిల్ క్లాస్ పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. మస్తు మంది అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. మస్తు సాడ్ అయితే అనిపించింది, ఫీల్ అయితే అయ్యాను. బట్ ఇట్స్ ఓకే, నేను బ్లాగ్ వేయలేదు, మీరు అన్సబ్స్క్రైబ్ చేశారు అంతే. కానీ చాలామంది అంటే చాలామంది చేశారు. ఎంతమంది అంటే 4 and 36 ఒక 24-25 ఫ్రెండ్స్ అయితే ఆన్సర్ అయితే చేసుకున్నారనమాట. ఇట్స్ ఓకే, కానీ ఏం చేద్దాం. ఇంకా ముంబైలో అయితే పిల్లలకి గణేష్ ఫెస్టివల్కి అయితే 15 రోజులు సెలవులు ఇచ్చారు ఫ్రెండ్స్. 15 రోజులు హాలిడేస్ అంటే ఫస్ట్ టైం ఇన్ని రోజులు అయితే. అందులో సాటర్డే, సండే, ఓణం, టీచర్స్ డే ఇవన్నీ వచ్చినందుకు ఇంకా 15 డేస్ అయితే అయింది. ఈరోజు ట్యూస్డే, లాస్ట్ 2 డేస్ కాదు, అంతకం ట్యూస్డే అంటే 15 డేస్ కంప్లీట్ 15 డేస్ అయితే అయింది ఈ రోజుకి. ఇంకా పాప కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, అయినా వెళ్ళింది స్కూల్కి. అంటే ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉంది కదా, వెళ్తాను మమ్మీ అంటే సర్లే అని చెప్పాను. సో వెళ్ళిపోయింది ఆమె. మా ఆమె అయితే ఇంకా ఆఫ్టర్ 20 డేస్ తర్వాత వర్క్ అయితే వెళ్ళాడు ఈరోజు. ఈ ఆగస్ట్ సెప్టెంబర్, మాకు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ జూన్ జూలై ఆగస్ట్ ఈ 3 మంత్స్ అంటే రైనీ సీజన్లో మాకు చాలా ఘోరం పరిస్థితి అయితే ఉంటుంది, వర్క్ లేక. ఇంకా బాబు అయితే అక్కడ పడుకున్నాడు. ఇంకా మీతో ఒకటి షేర్ చేసుకోవాలని వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కదా, సో కొన్ని సారీస్ అయితే తీసుకున్నాను, మీతో షేర్ చేసుకుంటా. ఓకేనా? సో చూడండి, చూసి చెప్పండి ఎట్లుంది. దసరా దీపావళి వస్తుందంటే నేను ఒకటొకటి ఇట్లా జమ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. అంటే మరీ సడన్గా అప్పుడు మనకు డబ్బులు ఉంటాయి ఉండవు కదా. ఫస్టే చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇవి నేను ఒకటొకటి తీసుకొని చాలా రోజులకి వెళ్ళైతే జమ చేసుకున్నాను. ఇంకా ఒకేసారి మీకు చూపిద్దామని ఇప్పుడు చూపిస్తున్నాను. అదనమాట. ఇంకా నవరాత్రుల్లో 9 రోజులు 9 కలర్స్ అయితే శారీస్ అయితే వేర్ చేస్తాం కదా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది స్పెషల్లీ 9 రోజుల కోసం 9 చీరలు అయితే తీసుకుంటారనమాట. ఇంకా నేనైతే ఏదో ఒకటి వేర్ చేస్తుంటాను. సేమ్ కలర్ ఉంటే వేసుకుంటాను, లేకపోతే డిఫరెంట్ కలర్ కూడా వేసుకుంటాను అనమాట. సో ఇన్ని ఉండయి నాకైతే. ఇవన్నీ ఎప్పుడు కుడతానో ఏమో నాకే తెలియదు. బ్లౌజెస్ మా వారు నిన్ననే అన్నారు, అందరివి కుట్టుకుంటావు, నీ బ్లౌజ్ ఒక్కటి కూడా కుట్టుకోవు అని నిన్ననే చెప్తుండే నాకు, అంటుండే. అంటే నా బ్లౌజ్ నేను నిజం చెప్తాను ఫ్రెండ్స్, తొందరగా అయితే ఇప్పుడు అస్సలు ఎప్పుడు కుట్టుకోను నేను. అంటే ఎట్లా ఉంటుందంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే, రేపు వెళ్ళాలంటే ఈరోజు అప్పటిదప్పుడే ఇంకా కుట్టుకొని వేసుకోవడమే, అంతే. హడావిడిగానే ఉంటుంది. కానీ ఈసారి అయితే మంచిగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దాము. ఇంకా మీతో షేర్ అయితే ఖచ్చితంగా చేస్తాను. నేను ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకున్నాను, సో ఎలాంటి ప్యాటర్న్స్ పెట్టుకున్నాను చూడాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే కాదు, ఎందుకంటే ఎన్ని కుట్టాలే కదా. ఇవి కుట్టిన తర్వాత అయితే చూపిస్తాను. సో ముచ్చట అయితే మస్తు అయింది. ఒకటే ఫస్ట్ చార్ అయితే నేను ఆల్రెడీ మీకు చూపించాను షార్ట్లో. సో ఇదైతే నేను చాలా తక్కువ పైసలు అయితే ఇవన్నీ దాంట్లో ఇదే మస్తు తక్కువ పైసలు అయితే తీసుకున్నాను నేను. 400 లోపే ఉంది, 400 లోపే 370 అప్పుడు నాకు ఆఫర్లో వచ్చింది అనమాట. చున్నీకి ఎక్కువ పైసలు పోయినాయి, చున్నీ కూడా బాగుంది. సారీ కన్నా చున్నీకి అయితే పైసలు పోయింది. సో ఈ వర్క్ ఉంది కదా, సో కాబట్టి ఈ లింక్ నేను దీని లింక్ అయితే ఇచ్చాను మన ఛానల్లో. సో ఎవరికైనా కావాలంటే చూసుకోండి. సో దీన్ని లెహంగా ఓన్లీ స్టిచ్ చేద్దామని తెచ్చుకున్నాను నేను. సో చూడండి, ఇది ఒకటే లైట్ కలర్ ఉంది, అన్ని డార్క్ కలర్స్ తీసుకున్నాను నేను. హడావిడిగా మాట్లాడతాను కదా, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని అసలు అర్థం కాదు. గబా గబా ఇంకా మొత్తుకోవడమే అంతే. సో ఒక్క చీర అయింది. సో ఈ కలర్ అయితే నా దగ్గర లేకుండే, ఈ కలర్ అస్సలు నా దగ్గర లేదు. అంటే ఈ కలర్ నాకు బాగుంటుందో లేదో, కొంచెం డార్క్గా ఉంటుంది కదా, సో బాగుంటుందో లేదో అని ఇప్పటివరకు తీసుకోలేదు. ఇది నాకు గిఫ్ట్ పరంగా వచ్చింది, సో నేను గెలుచుకున్నాను అనమాట. సో పైఠని, సో దీన్ని పైఠని సారీ అంటారు. సో చూపిస్తాను. సో ఇంతకుముందు సారీ నేను ఆల్రెడీ చూపించాను కదా, అందుకే ఇప్పుడు చూపించలేదు. సో దీనికి కొంగ అయితే ఇట్లా వచ్చింది.
ఈ కలర్ ఎలా ఉంది నాకు కమెంట్లో చెప్పండి. ఎందుకంటే నేను కొంచెం భయపడ్డాను అనమాట, ఈ కలర్ నాకు బాగుంటుందా లేదా అని. అంటే ఆ రోజు నేను మార్నింగే అనుకున్నా ఈ కలర్ నా దగ్గర లేదు. ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు ఇంకా ఇక్కడ మా ఇంటి ముందరనే గేమ్స్ అయితే ఆడించారనమాట. సో ఫీమేల్స్కి, ఆడవాళ్ళకు ఇంకా పసుపు కుంకుమ ఇచ్చి అలా గేమ్స్ అయితే ఆడిపిస్తారు ఇక్కడ మొబైల్లో. సో అందులో నాకు ఆ గేమ్లో నేను ప్రైజ్ అయితే గెలుచుకున్నాను. అంటే ఈ కలర్ కావాలంటే అదే కలర్ వచ్చింది అనమాట. సో పళ్ళు అయితే ఇట్లా ఉంటుంది. సో దీనికైతే పైఠని సారీ అయితే అంటారనమాట. కలర్ ఎట్లా ఉంది ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే మంచిగా స్టిచ్ అయితే చేసుకుందామని అనుకుంటున్నా. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి డార్క్, ఇది కూడా నాకు అస్సలు ఇష్టం లేదు. మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకటి నేను చెప్తాను, తర్వాత ఈ కలర్ వచ్చేసి ఎల్లో కలరు. నాకు మస్టర్డ్ ఎల్లో అంటే చాలా ఇష్టము, కానీ ఇట్లా ఎల్లో అంటే కొంచెం భయపడుతుంటాను. బట్ ఈ మంచిగా రేట్ అయితే అన్ని కలర్ మనకు మంచిగా అనిపిస్తాయి, కానీ మనమే కొంచెం ఈ కలర్ బాగుంటుందని అనుకుంటూ ఉంటాము. దీనిపైన బ్లౌజ్ ఎలా వచ్చిందంటే గ్రీన్ కలరు. నేను బ్లౌజ్ తీసి పెట్టినా, అంటే ఇప్పుడు లైనింగ్స్ అవి తెచ్చుకోవాలి కదా, బ్లౌజ్కి ఇట్లా బార్డర్ అయితే వచ్చిందనమాట. ఇంకా చీర కూడా మస్తు హెవీ ఉంది. సో చూడండి, పీకో ఫాల్ బిడింగ్ అన్నీ అయినవి. బ్లౌజ్ ఒక్కటి కుట్టడం ఉంది. పక్కన మా బాబు అయితే పడుకోడు, సో ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. సో వానికి స్కూల్ వచ్చేసి 12:30కి కదా, సో అందుకే ఇంకా మళ్ళీ వీడియో తీయనియాడు. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. వీడియో తీయనియడని అందుకే నేను లేపడం లేదనమాట. ఇదంతా అయినాక వానికి ఫ్రెష్ అయితే చేస్తాను. సో ఇంకొక లెహెంగా తీసుకున్నాను నేను. సో ఇది కూడా డార్క్ కలర్ ఉంటుంది. సో డార్క్ రాణి కలరు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేవీ బ్లూ. సో బాగుంటుంది కలర్. నాకు ఈ నేవీ బ్లూ అంటే చాలా ఇష్టము. నా దగ్గర మస్తు ఉండే నేవీ బ్లూ కలర్ సారీస్ చాలా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి ఏమంటారు దీనికి, దుపట్టా వచ్చింది. ఇంకా బ్లౌజ్ కూడా పింక్ వచ్చింది, రాణి పింక్ కలర్. సో ఈ కలర్ అయితే, ఈ సారీ అయితే మస్తు లైట్ ఉంటుంది. సో చాలా లైట్ కలర్ ఉంటుంది. ఇది వచ్చేసి మా సమ్మర్లో తీసుకున్నాను నేను. అంటే ఏమంటారు అబ్బా, బొడ్రాయి పండుగ ఉండే మా ఊళ్ళో, అప్పుడైతే తీసుకున్నాను. మస్తు లైట్ ఉంది, కానీ దీని కాస్ట్ అయితే చాలా పడ్డదనమాట మాకు. ఫ్యాబ్రిక్ బాగుంది, కానీ కాస్ట్ పరంగా చూస్తే మస్తు అయితే మోసపోయినాం ఈ సారీకి. సో 1700 సారీ ఇది. అసలు విలేజ్లో ఇంకా అసలు ఎవరు నమ్మలేదు 1700 అంటే, కానీ ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. దీనికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ వర్క్ ఇచ్చారు కదా, సో థ్రెడ్ వర్క్ అంటారో ఏదో, నాకు సంథింగ్ తెలియదు, కంప్లీట్గా ఎలా చెప్తారని తెలియదు. సో ఇలా అయితే ఉంది. సో కాబట్టి నేను జస్ట్ రౌండ్ నెక్ పెట్టి ఇక్కడ పైపింగ్ అయితే పెట్టాను అంతే. సో సింపుల్గా అయితే స్టిచ్ చేశాను. ఇంకా నేను 2 చీరలు తీసుకున్నాను. అవి డైలీ యూస్ కోసం అయితే తీసుకున్నాను అనమాట. సో ఆఫ్ వైట్ అంటారు కదా, అలా. బ్రైట్నెస్ కొంచెం ఎక్కువైంది, కలర్స్ అయితే కనిపి. సో ఇలా ఉంటుంది ఈ సారీ. సో డైలీ వేర్స్కి సడన్గా ఎప్పుడైనా విలేజ్ వెళ్ళాలని వస్తే అక్కడ కట్టుకోవడానికి. ఇక్కడ నేనైతే సారీస్ మస్తు కట్టుకుంటాను, నా దగ్గర డ్రెస్సెస్ అయితే అవి లేవన్నమాట. సో కుట్టుకోవాలి. మా ఆయన అయితే అంటూ ఉంటాడు, డ్రెస్సెస్ వేసుకో అంటే ఇక్కడ బయటికి వెళ్తే సారీస్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని డ్రెస్సెస్ అయితే వేసుకో అని చెప్తారు. బట్ నేనే సారీస్ కట్టుకుంటాను. సో ఈ కలర్ ఎలా ఉంది, కొంచెం డల్గా ఉంది. ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకుందామని అనుకుంటున్నాను అదనమాట. సో ఇవి 2 సింపుల్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా అన్నీ అయితే బాగుంటాయి, నాకైతే నచ్చింది. మరి మీకు ఎలా ఉంది కామెంట్ అయితే చెప్పండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇన్ని రోజులు నేను వీడియో పెట్టలేదు కదా, సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, సో ఎందుకు చేసుకున్నారు అనిపిస్తుంది. సో ఇప్పుడిప్పుడే నేను 1K కంప్లీట్ అయ్యింది. 1K కంప్లీట్గా అవ్వగానే నా వీడియోస్ అయితే చాలా తగ్గించాను అనమాట. ఎట్లయిందంటే నేను షిరిడి వెళ్ళినప్పుడు ఒకటే వీడియోస్ పెట్టాను, తర్వాత నేను విలేజ్ వెళ్ళాను, ఎగ్జామ్స్ వచ్చాయి, ఎగ్జామ్ కోసం డిలే అయింది. ఇంకా తర్వాత విలేజ్ వెళ్ళాను, అక్కడ కుదరలేదు. ఇంకా విలేజ్ వెళ్ళినాక కూడా పెట్టలేదు. మళ్ళీ వచ్చాక ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అయింది,
మా వారు ఇంకా ఇంట్లో ఉంటే ఈ చిన్న ఇంట్లో ఇంకా తనకు అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికే వెళ్ళడం లేదు. నాకు వీడియోస్ తీయడం అస్సలు పాసిబుల్ అయితే కాలేదన్నమాట. సో అందుకే ఈరోజు అయితే వర్క్కి వెళ్ళాడు కదా, అందుకే ఇంకా మీకు సారీ చూపిస్తామని వ్లాగ్ అయితే చేసినాను అనమాట. ఓకేనా, లైక్ చేయండి. మస్తు పెద్ద వ్లాగ్ అయితే అయింది అనుకుంటున్నాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో ఎవరైతే అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారో కదా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.